పారిశుద్ధ్య కార్మికులు శ్రమ వల్లనే కరీంనగర్ సిటీ ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందని మేయర్ సునీల్ రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను మేయర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే నగరం ఎంత అపరిశుభ్రంగా ఉంటుందో అందరికీ తెలిసిందే అని ప్రతి ఒక్కరూ వారిని గౌరవించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం అంటే తమని తాము సన్మానించుకున్నట్టు భావిస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో భాగంగా మరి నగరపాలక సంస్థలో వివిధ డివిజన్లలో మరి పనిచేస్తున్నటువంటి ఉత్తమ కార్మికులను కొంతమందిని మరి సన్మానించడం జరిగింది. మరి వారిని సన్మానించుకోవడం అంటే మేము సన్మానించుకోవడం భావిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే వారి యొక్క సేవల వల్ల, వారి యొక్క పనితనం వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం ఇంత నీట్గా కానీ ఇంత పరిశుభ్రంగా కానీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి సేవలను మేము అందరం కూడా కొనియాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, మున్సిపల్ అధికారులు అందరం కూడా ఈరోజు కరీంనగర్ నగరంలో 1015 మంది పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వారి సేవల వల్ల ఈ నగరం చాలా గొప్పగా ఉంటా ఉంది. మరి వారి యొక్క సేవలు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి అని, ఎందుకంటే కార్మికుల శ్రమ అనేది ప్రతిరోజు 24 గంటలు, వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు, సంవత్సరం 360 రోజులు ప్రతిరోజు పని చేయాల్సిందే. ఆ వారి యొక్క పని చేయడం ఒక్కరోజు కనుక ఆగిపోతే కరీంనగర్ నగరం కావచ్చు, ఇతర నగరాలు కావచ్చు, ఏ విధంగా దుర్గంధం విధంగా, ఏ విధంగా అపరిశుభ్రంగా మారుతాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు ఇంత కష్టపడి మన ఇంటిలోని చెత్తను మనం తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటిది ప్రజలందరూ పడేసే చెత్తను తీసుకోవడం కావచ్చు. వారి సేవ కోసం మా నగరపాలక సంస్థ ఎప్పటికీ సిద్ధంగా ఉంది. వారికి చేసే కార్యక్రమాలు ప్రతిదీ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా